మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ ఇయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ కౌన్సిలర్ ఉషశ్రీ. మామూలుగా మనిషి మధ్యలో ముఖ్యంగా భార్యాభర్తలు కానీ లవర్స్ కానీ ఎలా ఉంటుందంటే భరిస్తున్నారు కదా అని అనుకుంటూ ఉంటారు. నిజంగా ఆ భరిస్తుండడం అనేది ఎందుకు భరిస్తారు? వాళ్ళతో అవసరమా, లేదు అంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమతో భరిస్తూ ఉంటారా? నెక్స్ట్ లాస్ట్ వాళ్ళ సైకోయిజాన్ని తట్టుకోలేక ఏం అనలేక ఏం చేస్తే ఏమంటారో అని అన్ని సైలెంట్గా ఉండి భరిస్తూ ఉంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ ఇన్ అ రిలేషన్షిప్. ఓకే, అన్ని అర్హత ఉన్నా సరే, ఓకే, ఎక్కువ అర్హత ఉన్నా, భర్త తక్కువ ఉన్నా, ఇష్టపడి లవ్ చేసి పెళ్లి చేసుకున్న పెద్ద పెద్ద సినీ తారలను చూసాం మనం. ఓకే, సో వాళ్ళు కూడా డివోర్సులు తీసుకొని విడిపోయి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఉన్న వాళ్ళని చూసాం. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి, ఎస్పెషల్లీ పర్సనల్ రిలేషన్షిప్స్, మ్యారేజ్ లేకపోతే లవ్ రిలేషన్షిప్స్, ఇంటిమేట్ రిలేషన్షిప్స్ లో ఒకళ్ళు కొన్ని రిలేషన్షిప్స్ నువ్వు చెప్పినట్టు లాస్ట్ సైకోజం, ఒకళ్ళు ఫీడ్ వేస్తా ఉంటే ఇంకొకళ్ళు ఆ ఫీడ్ కన్జ్యూమ్ చేసే వాళ్ళ ఒక సైకో నార్సిస్టిక్ బిహేవియర్ అని ఉంటుంది. గూగుల్ చేస్తే చాలా వరకు నీకు అర్థమవుద్ది. సో వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను బాగా ట్రీట్ చేస్తారు, విత్డ్రా అయిపోతారు, ఇవ్వడం మానేస్తారు. అది ఇస్తాడేమో ఇంకా ఏం చేయాలి, ఇంకా ఎక్స్ట్రా చేయాలి, ఇంకా బాగా చేసుకోవాలి అని చెప్పి నువ్వు అలా ఇచ్చుకుంటూ పోతావు. మధ్యలో ఏదో ఒకటి మళ్ళీ ఒక చిన్న పునుగు పైన చిన్న ఒకటి ఇలా తీసేస్తాడు నీకు, మళ్ళీ పునుగంతా వాడే పెట్టుకుంటాడు. సో అది ఒక బిహేవియర్, అది ఒక ఫీడ్. అంటే చేజ్ అండ్ మనం చేస్తా ఉంటే పక్కన లాగుతా ఉంటాడు. అండ్ మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్ ఇప్పుడు ఎట్లా అయిపోయినాయి అంటే నా అవసరం ఏంటి, నీ అవసరం ఏంటి. మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం డింక్ మీద. ఓకే, ఇద్దరు అవసరాలు ఫుల్ఫిల్ అయినంత వరకు ఉంటారు. సిచ్యువేషన్షిప్స్ అంటున్నారు వీటిని. సిచ్యువేషన్షిప్స్ అబ్బో చాలా ఉన్నాయి, జెన్జీ లాంగ్వేజ్. మళ్ళీ చేద్దాం ఒక వీడియో. సో అవసరాలు కొద్దీ ఇద్దరు మనుషులు కలిసి ఉంటారు. అది 10 ఏళ్ళు అవ్వచ్చు, 20 ఏళ్ళు అవ్వచ్చు. అమ్మాయికి ధనార్జన లేనప్పుడు భర్త ఎంత తిరిగినా ఏం చేసినా భరించినా, ఎందుకు వచ్చింది నన్ను బాగా చూసుకుంటే ఉంటలో తప్పలేదు. అట్లా దెన్ యు ఆర్ ఫుల్ఫిల్లింగ్ యువర్ డిజైర్స్ అండ్ హీస్ ఫుల్ఫిల్లింగ్. అట్లా చాలా మంది ఉన్నారు. సో ఇదొక కోవకు చెందుతారు. రెండో విషయం ఏంటంటే ప్రేమ ఇష్టం బాగా ఉంటుంది. వాడి సైకోని తిట్టని కొట్టని చంపిని నాకు నా మొగుడే కావాలంటది అమ్మాయి. అది 10 మంది తిరగని నా ఇప్పుడు పేర్లు ఎందుకులే, రీసెంట్ గా మనం కొన్ని కేసులు కూడా చూసాం. మావిడ ఎవరితో ఉన్నా నాకు తెలుసండి, ముగ్గురు పిల్లలు నా పిల్లలండి. నిజంగా అలాంటి వాళ్ళు చాలా మంది నువ్వు ఎవరితో రావాలి, లైక్ నైట్ ఇంటికి వచ్చేసాయి, ఐ రియలీ వాంట్ యూ అంటారు. సో అట్లా ఉండే భర్తలు ఉన్నారు, అట్లా ఉండే భార్యలు కూడా ఉన్నారు. సో ఒక మనిషి మనుగడకి, సర్వైవల్ కి, సుఖానికి, సంతోషానికి ఏమేం కావాలో దాని మోతాదుని బట్టి అన్ని కలిపి కూడా అది కొంచెం ఇది కొంచెం ఉండి కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో ఉంటున్నారంటే ఇదివరకు ప్రేమ ఇష్టము సీతకు ఒక చిలక, లైక్ దేవర్ లైక్ లవ్ స్టోరీస్ ఇన్ 70s and 80s. అయితే అరేంజ్డ్ మ్యారేజ్. అసలు చదివించేవాళ్ళు కదా. అమ్మాయిలు లంగావణీలు వేసుకొని ఇలా బుక్స్ పట్టుకొని అలా వెళ్ళేవాళ్ళు కాలేజ్కి. మా పిన్ని ఆ స్టేజ్ లో చెప్తున్నాను నేను, 90s లో. ఇప్పుడు అమ్మాయిల్ని మనం పెళ్లి చేసుకోవాలి, పేరెంట్స్ కూడా మీరు పెళ్లి చేసుకోవాలమ్మా, మీరు అంట్లు తవ్వాలి, బట్టలు ఉతకాలి, భర్తను చూసుకోవాలి, పిల్లల్ని కనాలని యాటిట్యూడ్ లో పెంచుతున్నారని నువ్వు అనుకుంటున్నావా? ఐ డోంట్ థింక్ దేర్ బీన్ రేట్స్ లైక్ దట్. పెళ్లి చేసుకున్న తర్వాత బట్టలు మడత పెట్టాలని ఏమీ పెంచట్లేదు. మీరు ఇండిపెండెంట్ గా ఉండండి, బాగా చదువుకోండి, బాగా సంపాదించండి, కెరియర్ లో సెటిల్ అవ్వండి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు. కానీ తల్లిదండ్రుల పెంపకం కూడా చిన్నప్పటి నుంచి మీరు అడ్జస్ట్ అవ్వాలి, లేకపోతే మీరు కొంచెం ఒక పద్ధతైన అబ్బాయిని చూస్ చేసుకోవాలని ఎక్కడ నీకు ట్రైనింగ్ లేదు. అడ్డదిడ్డంగా డ్రగ్స్ అడిక్ట్ని లేకపోతే ఎందుకు ఇష్టపడుతున్నారో తెలియట్లేదు. లైక్ నేను డ్రగ్స్ తాగుతాను, నువ్వు డ్రగ్స్ తాగు, లెట్స్ హ్యావ్ టుగెదర్, లివింగ్ టుగెదర్ అంటారు. లేకపోతే నేను తైతక్కలాడతాను, తాగి చిందులేస్తాను, నువ్వు కూడా అదే జోన్ లోనో, లెట్స్ హ్యావ్ ఫన్ అండ్ హ్యావ్ సిగరెట్స్ అండ్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ అట్ హోమ్ అని పెళ్లి. సో పేరెంట్స్ పెంపకం ఏంటి వీళ్ళు చదువుకుంటున్నారు కదా వీళ్ళకి తెలుస్తుంది అనుకుంటున్నారు. డ్యూడ్ వాళ్ళకి ఏం తెలీదు. చిన్నప్పటి నుంచి మనం చెప్పాలి వాళ్ళకి, ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ, పెళ్ళైన తర్వాత ఇలా ఉంటదమ్మా, సొసైటీ అంటే ఓకే, సొసైటీ ఎలా ఉంటుంది, వాళ్ళు సొసైటీలో తిరుగుతున్నారు కానీ తెలుస్తుంది. పెళ్లిలో ఉండట్లేదు కదా, లివింగ్ లో ఉంటున్నారు కదా తెలుసుకుంటారు. మా అమ్మాయి లివింగ్ లో ఎట్లా వెళ్తున్నారు అనేది
నీకు నచ్చకుండా నువ్వు చెప్పినాన్ని కాకుండా ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడుతున్నారు. అండ్ నీకు చెప్పిన పిల్ల కాకుండా అది ఇక్కడ వరకు పొట్టి పొట్టి బట్టలు వేసుకో పిల్లతో నీ కొడుకు వెళ్తున్నాడు. అది తప్పు అని చెప్తున్నారు, కానీ ఇది కరెక్ట్ అమ్మా అని 10 సార్లు సి బ్యూటిఫుల్ గా సుఖం ఇచ్చేది ఎప్పుడైనా టెంప్టింగ్ ఉంటుంది, పిల్లలు వెళ్తారు రాదా. 10 సార్లు 20 సార్లు 100 సార్లు వాళ్ళకి చెప్పి అనుభవపూర్వకంగా వాళ్ళని ఆ దారిలోకి తీసుకెళ్ళగలిగే శక్తి యుక్తి బాధ్యత పేరెంట్స్ది. ఒకళ్ళు ఇష్టపడుతున్నారంటే సైకోల్ని ఇష్టపడుతున్నారా, లవ్ చేసి ఇష్టపడుతున్నారా, లేకపోతే అన్కండిషనల్ గా వాళ్ళకి కావాల్సిన సప్లై ఆఫ్ గూడ్స్ కమోడిటీస్ డబ్బులు ఉన్నాయని ఇష్టపడుతున్నారా? ఈ బేసిస్ లో ఏది చూసుకున్నా ఈ రిలేషన్షిప్ ఎక్కువ రోజులు నిలవదు. సో లవ్ కొవ్వు పువ్వు అని చెప్పి మ్యారేజ్లు జరిగేవన్నీ ఈ రిలేషన్షిప్స్ అన్ని వీటి వల్లే ఫెయిల్ అవుతున్నాయి. సో మనం యాక్చువల్ గా పెళ్లి ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి ఇంకో ఎపిసోడ్ చేద్దాం. టు క్యూ ఇస్ దాట్ ధర్మంలోను అర్థంలోను కామంలోను మోక్షంలోను చెయ్యొదలని భర్త చెప్తాడు. ఓకే, ఇది భర్త. భార్య కూడా అదే చెప్పుద్దా? నో. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ అని భార్య చెప్తుంది. నేను నీకు ఇలా ఉంటానని భార్య చెప్తే, నేను ఇలా ఉంటాను భర్త చెప్తే, ఇది ఒక దాంపత్య బాంధవ్యం. మన హిందూయిజము మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం ఫారెన్ వాళ్ళు పాటిస్తున్నారు. ఇది డూ అ వీడియో బట్ టు కంక్లూడ్ దేని గురించి ఉంటున్నారు అంటే ఎవరి అవసరాల మోతాదులు బట్టి ఉంటున్నారు. నిజంగా అండి. కొంతమంది ఎలా ఉంటారంటే ఇక పేరెంట్స్ ఇంత కష్టపడి మా అమ్మకు లక్షలు పెట్టి పెళ్లి చేశారు. సో రకరకాలుగా అమ్మాయిలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది రాదా? నాకు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వచ్చే క్లయింట్స్ ఈ ఎక్స్పెక్టేషన్ ముందు మాట్లాడుకోకుండా పెళ్లి చేసుకుంటున్నారు. ఇది కంబైన్ అయ్యేటప్పుడు ఇలా కంబైన్ అవ్వకుండా ఇలా అవుతోంది. సో దెర్ ఇస్ నో కనెక్షన్. ఎప్పటికప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇలా ముడిపడినప్పుడు ఎవరు తీసినా వెళ్ళదు. ఇది జతపట్టం అంటే. మనం బాధ పెట్టడం కూడా తప్పే. భరిస్తున్నారు కదా అని, అది ఎంతవరకు భరిస్తారో అంతవరకే భరిస్తారు. అది మించింది అంటే ఎవరిని భరించలేరు. అది వాళ్ళ తరం కాదు. సో ఇలా మేము రిలేషన్షిప్ లో మేము చాలా సఫర్ అవుతున్నాం అండి, భరించలేకపోతున్నాం, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం అన్న వాళ్ళు ఖచ్చితంగా ఉషని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఉషా. థ్యాంక్ యూ.